నమస్కారం సిటీ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక ఎన్నికలపై కోర్టు స్టే విధించడంతో ఈ రోజు పునఃప్రారంభమైన ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం. బాలుర పాఠశాల సైన్స్ సెంటర్లో నిర్వహించిన శిబిరానికి హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన బాకీ కార్డులపై ఇంటింటికి తిరిగి వివరించిన మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. రామ్నగర్ 32వ వార్డులో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పర్యటించిన మాజీ ఎమ్మెల్యే. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వలన తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమాలను హైకోర్టు ఎన్నికలపై స్టే విధించడంతో యథావిధిగా ఈరోజు సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావుతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా సంబంధిత శాఖలకు పంపిస్తూ వెంటనే చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం బాలుర పాఠశాలలో సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం మరియు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అలోపతి ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ హోమియోపతితో కూడా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయవచ్చునని, అంతేకాకుండా అలోపతి విధానంలో కంటే తక్కువ ఖర్చుతో హోమియోపతి మరియు ఆయుర్వేదిక్ చికిత్స అందించవచ్చని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే హోమియోపతి చికిత్స విధానాన్ని అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా సైన్స్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హోమియోపతి వైద్యులతో పాటు జిల్లా సైన్స్ అధికారి, వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఫ్రీ క్యాంప్ మంచిర్యాలలో ఈరోజు పెట్టడం జరిగింది. సో ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్ అంటే ఒకటి ఎలోపతి మన నార్మల్గా మ్యాక్సిమం మంది అది వాడతారు, దట్ ఈస్ మెడిసిన్, సర్జరీ, దానికి సంబంధించిన ఆల్టర్నేట్
medicinal system also. That is Ayush. Ayurveda మన ఇండియాలో చాలా లాంగ్ టైం నుంచి ఆయుర్వేద ఉంది. దెన్ యునాని ఆర్ హోమియోపతి, సింధి. సో అట్లా అల్టర్నేట్ మెడిసినల్ సిస్టమ్స్ కూడా ఉంటుంది. దానికి మేజర్గా మనం ఎందుకు ప్రమోట్ చేయాల్సింది, ఇప్పుడు పిఎస్సి అన్నింటిలో కూడా వీఆర్ ట్రైంగ్ టు పుట్ వన్ ఆయుష్ డాక్టర్. ఇది ఎందుకు ప్రమోట్ చేయాల్సింది అంటే దేర్ ఆర్ సర్టెన్ ఎలోపతిక్ బెనిఫిట్స్, కానీ దాంతో కొన్ని ఇబ్బంది కూడా రావచ్చు. కొన్ని క్రానిక్ డిజీజ్ సంబంధించిన మనం రెగ్యులర్గా చెప్తాము. అంటే క్రానిక్ డిజీజ్ అంటే ఏముంటుంది అంటే ఇట్స్ లాంగ్ టైం, దానికి నార్మల్ మెడిసినల్ సిస్టంలో దానికి పరిష్కారం లేవు. మోస్ట్లీ జాయింట్ పెయిన్ సంబంధించిన ఉండవచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారు జాయింట్స్ పెయిన్ సంబంధించిన ఉండవచ్చు. నార్మల్గా ఎప్పుడైనా నీలో ప్రాబ్లం వచ్చింది అంటే డాక్టర్ విల్ సజెస్ట్, సపోజ్ 60 సంవత్సరం అయింది అంటే వాట్ దే విల్ సజెస్ట్, నీ రీప్లేస్మెంట్ చేయించండి. దట్ ఈస్ ఆల్సో నాట్ ఎ ప్రాబ్లమ్. నీ రీప్లేస్మెంట్ చేయించండి, మినిమం 20-25 years కరెక్ట్గా ఉంటుంది, యువర్ ఫంక్షన్ రిస్టోర్. కానీ అందరూ అంత పెద్ద కాస్ట్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు, కానీ కొంచెం ఇది బ్యాగ్ కూడా పడతారు, మళ్ళీ చేంజ్ చేస్తే ఏమవుతుంది. సేమ్గా డయాబెటిక్ సంబంధించిన ఉంది. సో డయాబెటిక్స్లో ఖచ్చితంగా మీరు లైఫ్ స్టైల్, యోగా అన్నీ చేస్తే మాత్రం వెయిట్ తగ్గించి మాత్రం రివర్స్ అవుతుంది. మెడిసిన్ నుంచి యూ కెన్ జస్ట్ కంట్రోల్ ద షుగర్ లెవెల్. సో కరెక్ట్గా షుగర్ ప్రాసెస్ కావట్లేదు అంటే బ్లడ్లో షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, ఎనర్జీ కరెక్ట్గా రాదు, అండ్ ఇట్ విల్ డ్యామేజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్గన్స్. ఆల్టర్నేటివ్ మెడిసినల్ సిస్టంలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, దాని నుంచి బెనిఫిట్ వస్తున్నాయి, కానీ దానికంటే ఎక్కువ ఎక్సర్సైజ్ తోటి, యోగా తోటి, ప్రాపర్ ఫుడ్ తోటి బెనిఫిట్స్ వస్తున్నాయి. సేమ్గా హైపర్ టెన్షన్, సేమ్ సమ్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆల్సో. అంటే నార్మల్గా మనం ఎప్పుడైనా అది చెప్తాం కదా, క్యాన్సర్ అంటే ఇట్స్ కామన్ పర్సెప్షన్, అది ఇది క్యూర్ కావు. ఇనిషియల్ అవుతుంది కానీ క్యూర్ కావు, మీన్స్ ఇట్ విల్ సబ్సైడ్ కానీ క్యూర్ కావు. కానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టంలో కొన్ని దాటి నుంచి దానికి బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ మన నార్మల్ మెడిసినల్ సిస్టమ్ విచ్ వి కాల్ ఎలోపతిక్ సంబంధించిన అండ్ ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఆర్ అనదర్ మెడిసినల్ సిస్టమ్ ఆయుష్. ఇవన్నీ కాంప్లిమెంటరీ ఉన్నాయి కాబట్టి రెండు సైడ్ బై సైడ్ మనం యూజ్ చేయాల్సింది. ఏ మెడిసినల్ సిస్టంలో ఈజీగా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ మచ్ కాస్ట్ ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయి దానికి ఇంటిగ్రేట్ చేయాల్సింది. ఇప్పుడు ఆయుష్ వాళ్ళు కూడా ఎలోపతిక్ సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ లాగా ఇవ్వడం జరుగుతున్నాయి. సో దట్ దే బి ఏబుల్ టు ప్రాపర్లీ కోఆర్డినేట్, ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయగలుగుతారు, ఏమైనా మంచిగా ఉంటుంది దానికి సజెషన్ ఇవ్వగలుగుతారు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో హోమియోపతి సంబంధించిన ఈరోజు క్యాంప్ పెట్టారు. దాని నుంచి పర్టికులర్గా మీడియా కవరేజ్ నుంచి రకరకాల భ్రాంతిలాగా ఉంటుంది, దాని నుంచి ఏమైనా అవుతుందా లేదా, చాలా లాంగ్ టైం మన మెడిసిన్ తీసుకోవచ్చు, ఆర్ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, దానికి సంబంధించిన కరెక్ట్గా అవగాహన వస్తుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్. సో ఏమైనా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన కూడా కరెక్ట్గా అడ్రస్ చేయాలి. మీడియాతోటి కరెక్ట్గా మనం అవగాహన పెంచితే కొన్ని డిజీజెస్ ఉన్నాయి దానికి చాలా తక్కువ రేట్లో వితౌట్ మచ్ డిస్కంఫర్ట్ టు పేషెంట్ దానికి మనం ట్రీట్ చేయగలుగుతాం. సో ఐ హోప్ ఈరోజు పెట్టిన క్యాంప్ నుంచి అట్లీస్ట్ మంచి అవేర్నెస్ పోతుంది, దాంతోపాటు ఎవరైనా వస్తారు దాంతో బెనిఫిట్ అవుతారు. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద ఆర్గనైజింగ్ టీమ్ హూ హ్యావ్ మేడ్ ఇట్ టు ఏ గుడ్ అరేంజ్మెంట్. అండ్ మీకు ఏమైనా హెల్ప్ కావాలి, రెడీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 32వ వార్డు రామ్నగర్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాతపూర్వకంగా ప్రజలకు ఇచ్చిన హామీ పత్రాలను, కార్డులను ప్రజల ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ అమలు చేయలేని హామీలను కార్డులపై ప్రచురించి అధికారమే లక్ష్యంగా ప్రజల ఓట్లను వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఏ ఎన్నికలైనప్పటికీ ఓటు ద్వారానే తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు. కాలేజీ ఆడబిడ్డలకు స్కూటీలు, ప్రతి ఇంటి మహిళకు 2500 ఆర్థిక అభివృద్ధి, పెన్షన్ల పెంపు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా,
బాలింతలకు కేసీఆర్ కిట్టు కొనసాగింపు లాంటి హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పదవులను అనుభవిస్తూ ప్రజలను ముంచివేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాలలో రామ్నగర్లో ఈరోజు గాయ సత్యం టౌన్ ప్రెసిడెంట్ వారి కౌన్సిల్ వార్డులో ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలని స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి అవి పంచుకుంటూ డిసెంబర్ 9వ తారీఖున ఏదైతే మేము గ్యారెంటీ కార్డు ఇస్తున్నామో ఇవన్నీ డిసెంబర్ 9వ తారీఖున మేము ఇస్తున్నామని ప్రకటించారు. ఇంకొక నెల 15 రోజులు అయితే డిసెంబర్ నెల వస్తుంది, ఇవ్వలేకపోయారు. ఆనాడున్న వాగ్దానాలు అందులో ముఖ్యంగా మహిళలకు, పెళ్ళైన మహిళలకు వాళ్ళకు ఒక్కొక్కరికి 2500 చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది. 22 మాసాలు దాదాపు ఒక మహిళ తల్లికి 55,000 రూపాయలు బాకీ ఉన్నారు. అదే కాకుండా ఈ పెన్షన్స్ వితంతులు, వృద్ధులు, వికలాంగులు అందరికీ మన నియోజకవర్గంలో దాదాపు 33,000 మంది ఉన్నారు. 2000 నుంచి 4, 4 నుంచి 6 అన్నారు. 1 రూపాయి కూడా పెంచలేదు. ఒక్కొక్క పెన్షన్దారికి 44,000 రూపాయలు బాకీ పడ్డ సందర్భం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట చెప్పి ఓట్లు తీసుకున్నారు. అదే కాకుండా మన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 2,400 మంది డెలివరీ అయ్యారు. వాళ్ళకు 2,400 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. 1 తులం బంగారం అన్నారు, ఇవ్వలేకపోయారు. ఒక్కొక్కరికి 1,00,000 పైబడి బాకీ ఉన్నారు. డెలివరీస్ మన ప్రాంతంలో, మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 8,500 మంది డెలివరీ అయ్యారు. ఒక్కొక్కరికి కేసీఆర్ కిట్ అది లెక్కేసుకుంటే 15,000 అది ఇవ్వలేకపోయారు. మహిళలకు, విద్యార్థులకు స్కూటీ అన్నారు. దాదాపు మన కాన్స్టిట్యూన్సీలో ఒక 5,000 మంది ఉన్నారు. అదే కాకుండా రైతులకు రైతు బంధు దాదాపు మన కాన్స్టిట్యూన్సీలో 69,000 ఎకరాలకు ఒక ఎగనాగం పెట్టారు. ఒకసారి ఇవ్వలేదు, 7.5 ఆరే ఇచ్చారు. పెద్ద ఎత్తున ఇవ్వని సందర్భంలో ఆటో సోదరులకు సంవత్సరానికి 12,000 అన్నారు. మన కాన్స్టిట్యూన్సీలో 3,000 మంది ఉన్నారు. 24,000 మందికి మరి ఇవ్వలేకపోయారు. ఇంకెన్నో వాగ్దానాలు, ఇవి ప్రధానమైన వాగ్దానాలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నెరవేర్చామంటే మీకు కార్డు కొట్టించినాం కదా, ఈ కార్డు ప్రకారమే ఇచ్చినామని చెప్పగలుగుతారా చెప్పండి. ఇవి మేము దీనిలో పొందపరిచాం. కేవలం మంచిగా కాన్స్టిట్యూన్సీ పరిమితం. మేము మొత్తం రాష్ట్రాన్ని దీని లెక్కలేదు. ఇవ్వగలిగిందా చెప్పగలుగుతారా? ఆ కాంగ్రెస్ మంత్రులకో, ముఖ్యమంత్రులకో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకో, వాళ్ళ నాయకులకు దీని ప్రకటన చేయమని చెప్పండి ఇచ్చినట్టుగా. అంటే కేవలం ఏ రకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న దురాలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ ప్రెసిడెంట్ ఉండి వాగ్దానం చేసి అమలు కాని హామీలు ఇచ్చి మరి ప్రజల ఓట్లు తీసుకొని ఇవాళ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. మరి ఇలాంటి వాళ్ళకు రానున్న సందర్భాల్లో, రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలే కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి. గుణపాఠం చెప్పినప్పుడే ఈ అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల ఓట్లు తీసుకున్న పార్టీకి గుణపాఠం చెప్పాలి. బీఆర్ఎస్ని నమ్ముకోండి, కేసీఆర్ నమ్ముకోండి. మరి భవిష్యత్తులో ఒక మంచి పరిపాలన ఉండాలంటే అది కేసీఆర్ వల్లనే పాలన జరుగుతుందని సందర్భంగా చెప్తారు. గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకి మంచిర్యాల నియోజకవర్గంలో గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి ఆదేశానుసారం గౌరవ సోదరుడు
నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజిత్ కుమార్ గారి సారథ్యంలో ప్రతి విలేజ్ ప్రతి వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే రూపకల్పన పార్టీ రాష్ట్ర పార్టీ చేసిందో దానికి చెప్పని అబద్ధం చెప్పకుండా అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏది నోటికత్తే అదే హామీ ఇచ్చి అమాయక పేద ప్రజలని మభ్యపెట్టి, అయ్యో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు తినటానికి కూడా లేదు కదా, నెలకి 2500 చొప్పున ఈ నియోజకవర్గ స్థాయిలో దగ్గర 55,000 మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు. వారికి ప్రతి మహిళకి 2,500తోని ఇస్తామని హామీ ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి 420 అంటే 420 పేర్లనే ఉన్నది 420. ఆ 420 హామీలు ఇచ్చి ఇప్పుడేమో కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు, దాన్ని సరిదిద్దడానికే మాకు సరిపోతుందని ఏదో నంగనాసి కబుర్లు చెప్తూ కాలం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టే ఈరోజు మీరు స్థానిక సంస్థలల్లో ముందుకోవడానికి జంకుతున్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ అందరికీ లాస్ట్కు గంపగుత్తగా బీసీలను కూడా ఈ రాష్ట్రంలో మోసం చేస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఏ రోజు కూడా ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఈ జన్మలో దగ్గర 20-30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు మర్చిపోతారు. తెలంగాణ బాబూజీగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని సారి చెప్పినట్టు ఏదైతే టార్చ్ లైట్ పట్టుకొని ఎతుకులాడి కారు గుర్తు కేసీఆర్ ఎక్కడని వస్తారని ఎవరైతే అంటున్నారో అది నిజం దిశగా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడి నిరసనగా మంచిర్యాల జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట దళితులు ఆత్మగౌరవ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ లింగంపల్లి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షుడు చిప్పకుర్తి మల్లేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై షూతో దాడి చేసిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దాడి చేసిన వ్యక్తి వెనుక ఉన్న శక్తులను విచారించి బయటకు తీసుకురావాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. దాడి 7వ తేదీన జరిగినప్పటికీ ఇంతవరకు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిందితుడి వెనుక ఎలాంటి శక్తులు ఉన్నప్పటికీ అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత సంఘాలు ఎంఆర్పీఎస్ నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అధ్యక్షతన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే లౌకిక ప్రజాస్వామ్యంలో ఏదైతే ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక దళిత ప్రధాన న్యాయమూర్తిపై మరి అమానుషంగా అసభ్యకరంగా బిఆర్ గవాయ్ పై ఒక షూ విసిరేసే విధంగా అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఆ దుండగుల్ని వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కోణంలో ఏదైతే ఆ షూ విసిరేసినటువంటి వ్యక్తి వెనుక ఏ శక్తులున్నాయో, ఏ స్థాయి వ్యక్తులున్నా సమగ్ర విచారణ చేపట్టి వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రజాస్వామ్యమైన భారతదేశంలో భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు పునరావృతం జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకొని మనోభావాలు దళితులై అనగారిన వర్గాలు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సబ్బండ కులాల మనోభావాల్ని గౌరవించే విధంగా సుప్రీంకోర్టు మీద ఒక గౌరవం ఉండే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఏదైతే బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని వెంటనే మరి
ఆ దాడి చేసిన వ్యక్తిపై, ఆ దాడికి మరి ఏదైతే చూపించిన వ్యక్తిపై వెంటనే మరి చర్యలు తీసుకోవాలి. అక్టోబర్ 7వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రజాస్వామికవాదులు చర్చలు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మంచిర్యాల జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం నుండి ఈ రోజు ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే తగిన చర్యలు తీసుకుని ఎడల ఆందోళన కార్యక్రమాలు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు బీఆర్ గవర్ సుప్రీంకోర్టు జడ్జిపై జరిగిన దాడిని తీవ్రంగా ఎంఆర్పీఎస్ పక్షాన ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఒక సుప్రీంకోర్టు జడ్జికే రక్షణ లేని పరిస్థితిలో ఈ భారతదేశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా సుప్రీంకోర్టు జడ్జి మీద జరిగిన దాడిని తక్షణమే దాన్ని విచారణ చేపించి దాని వెనుక ఎంత పెద్దవారు ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి. శిక్షించిన పక్షంలో మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఏ ధర్నకైనా పూనుకొని దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు సృష్టిస్తామని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అదే విధంగా ఒక దళితుడన్న ఉద్దేశం మీదనే గవాయిపై దాడి చేసినని ఉద్దేశపూర్వకంగానే కావాల్సుకొని చేసినని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారు అయితేనేమి, అక్కడ సుప్రీంకోర్టు జడ్జి అయితేనేమి ఒక దళిత సామాజిక వర్గమే కాబట్టి అందుకనే ఈ అగ్రవర్ణాలు కుట్రలు చేస్తూ ఉన్నాయి, దాడులు చేపిస్తూ ఉన్నాయి. అదే విధంగా దాడికి పూనుకున్న వ్యక్తులను కూడా తక్షణమే వాళ్ళను విచారణ చేపించి పోలీస్ యంత్రాంగం తక్షణమే వాళ్ళను అరెస్ట్ చేసి కఠినమైన శిక్షలు కూడా, దళితుల జోలికి పోతే కఠినమైన శిక్షలు కూడా విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా పూనుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా లేని పక్షంలో మందకృష్ణ గారి ఆదేశాల మేరకు దేనికైనా కూడా ఎంఆర్పీఎస్ ముంగటి ఉండి కూడా మా భుజాల మీద వేసుకొని కూడా వాళ్ళని శిక్షించే విధంగా, శిక్షలు పడే విధంగా కూడా మేము పూనుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత సుప్రీంకోర్టు జడ్జి మీద, గవాయి మీద జరిగిన దాడిని ఏ పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు కూడా, ఏ సంఘం కూడా ఖండించకపోవడం అనేది ఇది బాధాకరం. దళితుడన్న ఉద్దేశం మీదనే జరిగింది. అదో రెడ్డి రావుకో జరిగితే మాత్రం అన్ని సంఘాలు, అన్ని పార్టీలు కూడా బయటకు వచ్చే విధంగా ధర్నాలు చేస్తారు, రాష్ట్రోకలు చేస్తారు. అదే విధంగా తక్షణమే దానికి అనుకున్న ఎవరినైనా కూడా దొరకబట్టి వాళ్ళని శిక్షించే విధంగా ఇంకోసారి అంబేద్కర్ మీద కానీ, దళితుల మీద కానీ దాడులు జరగకుండా తగిన శిక్షలు పెట్టి కూడా వాళ్ళను రిమాండ్ పంపించి వాళ్లకు చట్టపరమైన శిక్షలు కూడా పడే విధంగా కూడా చేయాలని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. సోమవారం లక్షటిపేట్ మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, 6 గ్యారంటీలను ఎండగడుతూ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధపు మాటలతో, అబద్ధపు హామీలతో ప్రజలను ఆకట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మొత్తం 420 హామీలు ఇచ్చినా వాటిలో ఒకటి కూడా అమలు కాలేదని అన్నారు. రాష్ట్రం అంతటా రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో విసిగిపోయారని తెలిపారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాంగ్రెస్ బాకీ కార్డులు ప్రజలకు అందించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించడం మా బాధ్యత. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జెండా వెంకటాపూర్ మాజీ సర్పంచ్ వేల్తపు సుధాకర్ మరియు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బాకీ పడ్డ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రజలకు ఇస్తున్న మరి ఇయ్యలేని సందర్భంలో కాంగ్రెస్ ప్రజలకు బాకీ ఏదైతే కార్డు మేము చూపెట్టుకుంటూ జెండా వెంకటాపూర్లో మరి దాదాపు రైతుల సమక్షంలో ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంలో అన్నీ చెప్పడం జరిగింది. ఇలా మంచిర్యాల నియోజకవర్గంలో ఏదైతే ప్రతి మహిళకు 50,000 మంది మహిళలకు నెలకు 2,500 చొప్పున ఒక మహిళకు 50,000 బాకీ పడ్డారు. మంచిర్యాల నియోజకవర్గానికి, నేను రాష్ట్రంలో చెప్తున్నాను, మంచిర్యాల నియోజకవర్గానికి 50,000 బాకీ పడ్డారు. అదేవిధంగా పెన్షన్లు ఏదైతే 22 మాసాల నుంచి ఇలే కాబట్టి ఒక్కొక్క పెన్షన్దారులు, వితంతులు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మిగతా బీడీ కార్మికులకి 44,000 బాకీ పడ్డారు. ఆ బాకీ తీర్చాలని ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. పెళ్లిళ్ళైన వాళ్ళకు
పెళ్లి నెలకు ఒక్కొక్కరికి తులం బంగారం ఉన్నారు. మన నియోజకవర్గంలో 2351 మందికి తులం బంగారం బాకీ పడ్డారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ పడ్డని చెప్పడం జరుగుతుంది. రైతు భరోసా దాదాపు 69,000 ఎకరాలు, 69,000 ఎకరాలకి ఒకసారి మొత్తం ఎగబెట్టిండ్రు 7,500, ఒకసారి 6,000 ఇచ్చిండ్రు అంటే 1,500, ఒకసారి 3 ఎకరాలకి ఇచ్చి మిగతా ఇయ్యలు. మరి దాదాపు 70,000 ఎకరాలకు 9,000 చొప్పున, మళ్ళీ మిగిలిన దాదాపు ఏం లేకున్నా కనీసం మళ్ళీ 30,000 ఎకరాలకు మరి 7,000 చొప్పున అది కూడా ఎగబెట్టిన సందర్భాలు. అదే కాకుండా మన ప్రసూతి అయిన వాళ్ళు దాదాపు 8,230 మంది ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ అది కలుపుకుంటే ఒక 15,000 అది కూడా బాకీ పడ్డారు. అదే కాకుండా 5 అంటే ఏదైతే స్కూటీ ఆడపిల్లలకు స్కూటీ అన్నారు 5,000 మందికి అది కూడా 70,000 చొప్పున బాకీ పడ్డారు. దాదాపు 3,000 మంది ఆటో వాళ్ళకు నెలకు సంవత్సరానికి 12,000 అన్నారు, అవి కూడా 24,000 మరి బాకీ పడ్డారు. ఆనాడు కేవలం ప్రభుత్వం ఏర్పడాలి, ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి దురాలోచనతోటి ఇవన్నీ అనౌన్స్ చేసి దీనిలో ఏ ఒక్కటి ఇయ్యని మేము చెప్తున్నాం, దీనిలో ఏదో ఇయ్యని చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ బాకీ పడ్డరు. మీరు గమనించాలి, మరి బాకీ పడ్డ వాళ్ళు మోసం చేసిన వాళ్లకు రానున్న ఏ ఎన్నికలు వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీకి కర్రుగాచి వాత పెట్టాలి. ఎరువుల విషయంలో చాలా ఇబ్బంది పెట్టారు. బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి సరిగా ఎరువులు లేదు, రాష్ట్రం కూడా మొదటి నుంచి ప్లాన్ చేయక ఒక్కొక్క బస్తా కనీసం 10 సార్లు పోయిన ఒక్కొక్క రైతు మరి ఒక దిక్కు బీజేపీ పార్టీ, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిరు. అదే కాకుండా జిఎస్టీ అనే ద్వారా నెలకు మన జిఎస్టీ తక్కువ చేశారు. ఏమన్నారు, ఒక్కో కుటుంబానికి ఇప్పుడు 15,000 లాభం చేసిన మాట చెప్పారు. 8 ఏళ్ళ నుంచి మీరు 15,000 చొప్పున నెలకు 15,000 మీరు వసూలు చేసిందే అంటే నెలకు 15,000 అంటే 8 సంవత్సరాలకు 15 లక్షల రూపాయలు మీరు వసూలు చేసి ఇప్పుడు తక్కువ చేసి మీరు నెలకు 15,000 లాభం చేసిందంటే మరి 15 లక్షలు కూడా కట్టాలి. బీజేపీ ప్రభుత్వం కూడా 15 లక్షలు కట్టాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్తూ పోతుంటే ఇలా ఎన్నో విధాల కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా 2 నెలలు జైల్లో ఏదైనా కారణంగా రాజకీయ నాయకులు జైలు ఉంటే ఆయన పదనే తీసేస్తాడు. జైలు అందరూ ఉంటారు, తప్పులు చేయకుండా జైలు ఉంటారు, పైల కోసం జైలు ఉంటారు, ఏదైనా తప్పుడు కేసులో జైలు ఉంటే 2 నెలలకు పదవే తీసేస్తాడు ముఖ్యమంత్రి. ఏ పదవి అంటే వాళ్ళ చేతి అధికారంలో కానీ అదో జీవో తీసారు, అది కూడా రద్దు చేసుకోవాలి. అంటే ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, ప్రజల వంచే ప్రభుత్వాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏదైతే పాలనలో ఒక స్వర్ణయుగం అన్నిటికీ అందుబాటులో ఉండి ఏ మాట ఇచ్చిందో మాట నిలబెట్టుకున్న మన ఏకైక వ్యక్తి గౌరవ మన కేసీఆర్ గారికి అయితే బీఆర్ఎస్ పార్టీకి మీరంతా అండగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో హైదరాబాద్లో మొత్తం కూలగొట్టుడు కథా కార్ఖానా, మన మంచిర్యాల నియోజకవర్గంలో ఒకనాడు ప్రశాంతతకు నిలయం మన మంచిర్యాల నియోజకవర్గం. కొట్లాట్లు లేవు, దందలు లేవు, గుండాయిజం లేదు, రౌడీజం లేదు, భూ కబ్జా లేదు. ఇప్పుడు ఆనాడు ఏమీ లేని సందర్భం ఇప్పుడు ఏ రకంగా కబ్జాలు, భూమి కోట్లాట్లు, కేసులు, జైలులు పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అక్కడ ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత, ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ రకంగా మన మంచిర్యాల నియోజకవర్గం ఉందో దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పడం కాదు, వాస్తవాలు తెలుసుకొని అలాంటి పార్టీలకు, అలాంటి వ్యక్తులకు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా మీరు రోటరీ క్లబ్ సమాజంలోని అవసరం ఉన్న నిరుపేదలను గుర్తించి వారికి సేవ చేయడం రోటరీ క్లబ్ ఉద్దేశమని కరీంనగర్ రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వెంకటకృష్ణ అన్నారు. రోటరీ క్లబ్ సీనియర్ బాషెట్టి చంద్రగుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం లక్షటిపేటలోని అరవింద్, కొత్తపల్లి మరియు రోటరీ క్లబ్ కరీంనగర్ వారి సౌజన్యంతో తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. లక్షటిపేట మరియు దండేపల్లికి చెందిన నిరుపేద, చిరు మహిళ, చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రోటరీ క్లబ్ అధ్యక్షులు గాదాసు శ్రీనివాస్, అసిస్టెంట్ గవర్నర్ వెంకటకృష్ణ, పల్లెర్ల మనోహర్, జిల్లా సత్తయ్య, నరేందర్లు, భీమన్న, దండేపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎలుగూరి వేణు, పాలకుర్తి సుదర్శన్, సతీష్, గంధం శ్రీనివాస్, ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థలో మొట్టమొదటిది ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని గ్రహించి వారికి అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నించే క్లబ్ రోటరీ క్లబ్. మన గ్రామీణ ప్రాంతంలో కూడా ఏదైతే అవసరం ఉందో అది మొదట కనుక్కొని దానికి సంబంధించి ఎవరికి అయితే బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో దాన్ని సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్న క్లబ్బే రోటరీ క్లబ్. ఇది మొట్టమొదట లక్షట్పేట క్లబ్ ఏర్పాటు చేయడానికి మంచిల క్లబ్ వారే మాకు ఆద్యులు.
వారు వచ్చి లక్షలపేట క్లబ్ చేయించారు. 2011 నుంచి 2024 వరకు క్లబ్ ఉన్నది. ఇన్ని సంవత్సరాల లోపల దాదాపు 4000 బెంచీలు, పిల్లలు చదువుకోవడానికి 4000 బెంచీలను ఇవ్వడం జరిగింది. ఒక 150 బోర్వెల్స్ చేయడం జరిగింది. తర్వాత ఒక 100 దాకా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత రోటరీ క్లబ్ నుంచి మొదటి మాకు అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. దేనికంటే పోలియో గురించి వచ్చింది. పోలియో గురించి ఇక్కడ ప్రోగ్రామ్ చేసుడే కాకుండా మొత్తం ఈ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా మొత్తం తిరిగి విద్యార్థులను సమకూర్చి విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి మొత్తం ఆ 2 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కంటే 10% అడిషనల్గా పోలియో ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు అవార్డు కూడా ఇచ్చారు. ఈ క్లబ్కు అనివార్య కారణం వల్ల లక్షలపేట క్లబ్ చెదిరిపోయింది. కొంతమంది కాదు, ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ క్లబ్ మూతపడిపోయింది. ఇక దాన్ని పడిపోయిన మూతను దాన్ని మాట్లాడడానికి లేదు. అయినా కూడా సేవ చేయాలనే తలంపుతో నేను మంచిర్యాల క్లబ్లో చేరడం జరిగింది. చేరిన తర్వాత ఇప్పుడు ఇది కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు ఇస్తానని చెప్పి తీసుకున్నాం. నేను కోరేదల్లా ఒక్కటే, మనం నిజాయితీగా అవసరం ఉన్న వారికి సేవ చేద్దామని తలంపున్న వాళ్ళందరూ వస్తానంటే మీకు ఈ క్లబ్ రోటరీ ద్వారా విలేజ్లోకైనా పర్వాలేదు, డయాగ్నోస్టిక్ సెంటర్ కావాలన్నా, లేకపోతే హాస్పిటల్స్కు సంబంధించిన ఏమైనా కావాలన్నా, మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము వీలైనంత వరకు, సాధ్యమైనంత మా చేతైనంత వరకు చేసి పెట్టగలం. మా ఉద్దేశం ఒక్కటే, ఎవరికైతే అవసరం ఉందో వారికి అందజేయాలి, వాళ్ళకి అవసరాన్ని తీర్చాలి అన్నది మా ఉద్దేశం. మీరు రోటరీ క్లబ్లో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు అనుకోండి, తిరుపతి వెళ్తున్నారు అనుకోండి, ఎక్కడికైనా వెళ్తుండ్రు, అక్కడ మీకు ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగింది అనుకోండి, అప్పుడు మీకు బ్లడ్ అవసరం ఉంది అనుకుంటే అక్కడున్న రోటరీ క్లబ్ మెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా మీకు బ్లడ్ వస్తుంది. దానికి నేను ప్రత్యక్ష నేనే సాక్షిని. ఎందుకంటే ఢిల్లీలో నా స్నేహితుడు ఢిల్లీ వెళ్ళిండు, అక్కడ యాక్సిడెంట్ అయితే ఆయనకు బ్లడ్ అవసరం ఉంటే ఎక్కడ దొరుకుతలేదంటే నాకు ఫోన్ చేస్తే రాత్రి 12ంటికి మా క్లబ్కు గవర్నర్ గారికి ఫోన్ చేస్తే 15 నిమిషాల లోపల మాకు అక్కడ అరేంజ్ చేశాడు. అటువంటి కోఆర్డినేషన్ మా రోటరీలో కూడా ఉన్నది. కాబట్టి మీరు రోటరీ క్లబ్ సేవలు తీసుకోవాలనుకుంటే వీలైనంత వరకు ఆలోచన చెయ్యండి. నేను వీలైనంత వరకు మీకు మంచి అన్ని విధాలుగా సహకారం చేస్తానని చెప్తూ మాటిస్తున్నాను. వాళ్ళు ఇక్కడ దాదాపు ఒక 6 వాటర్ ట్యాంకులు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా అవ్వడుతున్నాయి రోటరీ క్లబ్. అవన్నీ స్కూల్ ఒకటి, శానిటేషన్, శిశుమందిర్ స్కూల్లో శానిటేషన్ కూడా మేము ఇచ్చింది. అది ఆ తర్వాత ఇక్కడ నిరంజన్ వాళ్ళ ఇంటి గల్లీ నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకొక వాటర్ ట్యాంక్ ఇచ్చాం. అటు మార్కెట్లో ఒకటి 4 ఇచ్చాం. 4 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పలు కార్యక్రమాలు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. కుట్టు మిషన్లు అయితేనేమి, తోపుడు బండ్లు గతంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా రోటరీ జిల్లా 3150 అంటే మా యొక్క జిల్లా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే అటు గుంటూరు, ప్రకాశం, ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ మొత్తం ఇవన్నీ కలిసి ఒక డిస్ట్రిక్ట్ 3150గా ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ 3150కి ఒక గవర్నర్ ఉంటారు. మొత్తం 110 క్లబ్బులు ఉన్నాయి మంచిర్యాల. ఇది టోటల్ డిస్ట్రిక్ట్ 3150లో 110 క్లబ్బులు ఈ యొక్క సర్వీస్ ఆర్గనైజేషన్లో కూడా సర్వీస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవే. కుట్టు మిషన్లు అయితేనేమి, ఇది వాటర్ ప్లాంట్లు, మీ యొక్క శిశుమందిర్ స్కూల్ రాంపూర్లో కూడా స్కూల్ బెంచ్లు ఇవ్వడం జరిగింది, కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది, అక్కడ స్పోర్ట్స్ మెటీరియల్, మినరల్ వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా స్కూల్లో ఇవ్వడం జరిగింది. మరి మున్ముందు కూడా ఇక్కడ లక్షలపేట క్లబ్ ఏర్పాటు చేయడం ద్వారానే అవన్నీ కార్యక్రమాలు మేము చేయగలిగాం. ఎందుకంటే మా ప్రాంతంలో మేము చేసుకోవడం సరిపోతుంది. లక్షలపేట వచ్చిన తర్వాత లక్షలపేటలో ఇంకెన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి చంద్రగుప్త గారి ఆధ్వర్యంలో, మనవరు సారు మరియు ఇక్కడ ఉన్న రొటేరియన్స్ అందరి ఆధ్వర్యంలో వాళ్ళు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అయినా కానీ క్లబ్ సస్టైన్ కాలేదు ఇక్కడ. కాకపోతే మళ్ళీ కూడా మీరు అందరూ ఒకసారి మీటింగ్ పెట్టుకొని రోటరీ క్లబ్ ఆఫ్ లక్షలపేట కానీ, రోటరీ క్లబ్ ఈ యొక్క పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి, మన పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మేము తప్పకుండా మీ యొక్క గ్రామ ప్రాంతాలకు వచ్చి వివరిస్తాం. అక్కడ మీరు క్లబ్ ఏర్పాటు చేసుకుంటే మీకు జరిగే లాభాలు ఏంటి కూడా మేము చెప్పగలుగుతాం.
కాబట్టి ఎక్కడైనా కానీ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో అవసరమైన వారికి సేవలు అందించడం అవుతుంది. ఇప్పుడు మంచిర్యాలలో మొన్న 55 కుట్టు మిషన్లు పంచడం జరిగింది. 55 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడం అంటే వాళ్ళంతా వాళ్ళ స్వయం ఉపాధి కల్పించుకోవడానికి మాత్రమే మేము ఇవ్వడం జరిగింది. అలాగే తోపుడు బండ్లు కూడా 25 తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. గత సంవత్సరం అయితే మళ్ళీ ఒక 45 కుట్టు మిషన్లు ఇచ్చినాం. అంతకుముందు కూడా తోపుడు బండ్లు ఇచ్చినాం, స్కూల్ బెంచెస్ ఇచ్చినాం, వాటర్ ప్లాంట్ ఇచ్చినాం. ఇవన్నీ కంటిన్యూ ప్రాసెస్. తర్వాత ఇంకొక 2 స్కూళ్ళకు శానిటేషన్ కూడా ఇస్తాం, బాత్రూమ్స్ లాంటివి. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ క్లబ్ ఉంటే ఇవి కూడా మీరు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో స్కూల్ పిల్లలకు కానీ పరిసర ప్రాంత ప్రజలకు కానీ మీరు ఉపయోగపడే విధంగా ఉంటారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటిది అంటే మంచిర్యాలలో ఒక 5 తొక్కుడు బండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళు కరీంనగర్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. చెప్తే మేము వెంబడే ఏం చేసామంటే లక్ష్మీపేట క్లబ్లో మనం ఉన్నా లేకున్నా మంచిర్యాల క్లబ్ ఎప్పుడు లక్ష్మీపేటకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అవసరమైనటువంటి వారికి ఒక 5 తొక్కుడు బండ్లు ఇవ్వండి సార్ అని చెప్పేసి నేను చంద్రగుప్త గారిని కన్సల్ట్ చేయడం జరిగింది. వెంబడే దానికైనా స్పందించి మాకు తప్పకుండా కావాలన్నారు. అందుకు ఒక 5 కరీంనగర్ రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వాళ్ళు వారి సహకారంతో ఈరోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. వాళ్ళు మనకు స్పాన్సర్ చేశారు. మున్ముందు కూడా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ యొక్క అవసరమైనటువంటి వారికి నేను తప్పకుండా గుర్తించి కరీంనగర్ క్లబ్ తరఫున ఒక 30 తోడు బండ్లు ఇచ్చాము. అందులో 5 మనకు ఇక్కడ ఇచ్చాము. ముందు కూడా మళ్ళీ నెక్స్ట్ 2 months మళ్ళీ ఒక 30 ప్లాన్ చేస్తున్నాము. అందులో మాకు చెప్పిన ప్రకారం ఎన్ని కావాలో ఒకసారి ముందుగా మాకు లెక్కిస్తే అదేవిధంగా మేము మిగతాది కూడా మీకు ఇచ్చేస్తాం. ఇప్పుడు మీకు తోపుడు బండ్లు ఎవరెవరు ఉన్నారో దయచేసి ఏంటంటే వాళ్ళు జనరల్గా మనము కొందరు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇది వాడుకోకుండా అమ్ముతున్నాం. అంటే మొత్తం మనకు రోటరీ మెంబర్స్ అలాంటివి కాకుండా ఎవరైతే కరెక్ట్ వ్యక్తులు అవుతుందో వాళ్ళకే ఇస్తే మనకు ముందు ఇంకా మంచి వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు కావాలనో అన్నీ తీసుకొని ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ నెక్స్ట్ ప్రపోజల్ మేము ఇంతకుముందు హైదరాబాద్ అనుకున్నాము. క్యాన్సర్ది ఒకటి ప్లాన్ చేస్తున్నాము. క్యాన్సర్ సంబంధించి బస్సు మనకు ఈ క్యాంపు ఒక 2 months టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మీరు పబ్లిసిటీ ఏదన్నా కూడా అవన్నీ చేసుకుంటూ తర్వాత దానికి సంబంధించి వ్యాక్సిన్ కూడా ఇద్దామని అనుకుంటున్నాం. రోటరీ క్లబ్ తరఫున 9 సంవత్సరాలు 12 14 సంవత్సరాల వరకు ఫ్రీ వ్యాక్సిన్. కాస్ట్ ఎంత అవుతుందంటే ఒక్కొక్క వ్యాక్సిన్ 6,000 2 వ్యాక్సిన్ ఇవ్వాలి. అది మనకు రోటరీ తరఫున ఓన్లీ 3,000 చొప్పున ఒక 100 members ప్లాన్ చేస్తాం. అది కూడా కాన్సెస్ మన రోటరీ తరఫున మన మెంబర్స్ని ఒక దానిలో ఎవరో ఒకరు 2-3 ప్లాన్ చేసుకొని అది చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ కుట్టు మిషన్ కూడా ఒక 100 కుట్టు మిషన్ ప్లాన్ చేస్తాం. కరీంనగర్ క్లబ్ వితౌట్ ఎవరు కాకుండా కరీంనగర్ క్లబ్లో ఉన్న వ్యక్తులదే వాళ్ళ స్పాన్సర్స్, వాళ్ళ బంధువుల స్పాన్సర్స్, ఇంకా వాళ్ళ బంధువుల స్పాన్సర్స్తో ఒక 100 కుట్టు మిషన్ ఇద్దాం అనుకుంటున్నాం. ఆ 100 కుట్టు మిషన్లో కూడా మన క్లబ్ కూడా ఎంతో మీకు చెప్పండి. ముందుగా మేము ముందు ప్లాన్ చేస్తాం. మీకు ఏది ఉన్నా కూడా మా తరఫున ఏం కావాలో చేస్తాము నిస్వార్థంగా. మీరు ఉన్న ఇంతమందిలో చాలా సంతోషం ఉంది. ఇంతమంది మీరు ఇంత గ్యాదరింగ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు కూడా మంచి ప్రోగ్రామ్ చేస్తామని పంపిణీ కార్యక్రమంలో నన్ను పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం హరిమూర్తి సారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటి వరకు పెద్దలు ఇద్దరు చెప్పినట్టు అసలు క్లబ్ అంటేనే రోటరీ క్లబ్. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ స్టార్ట్ అయిన రోటరీ క్లబ్ మంచి సేవా కార్యక్రమంలో ముందు ఉండి అన్ని చురుగ్గా పాల్గొంటుంది. అందులో భాగంగా మన హరిమూర్తి సార్ గారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. స్థానిక ఎన్నికలపై కోర్టు స్టే విధించడంతో ఈరోజు పునఃప్రారంభమైన ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం. బాలుర పాఠశాల సైన్స్ సెంటర్లో నిర్వహించిన శిబిరానికి హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన బాకీ కార్డులపై ఇంటింటికి తిరిగి వివరించిన మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. రామ్నగర్ 32వ వార్డులో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పర్యటించిన మాజీ ఎమ్మెల్యే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.